నెక్స్ట్ చూడండి అమ్మా, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ in double account system. So in double account system we have to prepare 4 accounts. First one is revenue account, second one is net revenue account, third one is capital account. This capital account also known as a receipts and expenditure on capital account. Next one is general balance sheet. So I already told that revenue account is just like profit and loss account. So in profit and loss account, the expenditure and losses will be noted in debit side, and incomes and gains are noted in credit side. Like that, the expenditures related to general, here fuel, oil, wastage, salaries. Next one is distribution, salary of engineers, wages, repairs. Like that, public loans, attendance, repairs, renewals. Next, rent and rates, management expenses, director remuneration, management expenses. These, next one is depreciation, law charges. Next, special charges. These are the expenditures are noted in debit side of the revenue account, and in credit side, the receipts, the incomes, the receipts, the incomes will be noted in credit side. In that, sale of energy for lighting. So power ni supply చేసినప్పుడు ఆ ఎనర్జీకి లైటింగ్ కోసము సేల్ చేస్తారు. సేల్ చేస్తే దానికి యూనిట్స్ ప్రకారం చార్జ్ చేస్తారు. సో దట్ ఈస్ ద టైప్ ఆఫ్ అమౌంట్ ఈజ్ నోన్ యాజ్ ఎ ఇన్కమ్. సో ఆ విధంగా సేల్ ఆఫ్ ఎనర్జీ, సేల్ ఆఫ్ పవర్, సేల్ ఆఫ్ ఎనర్జీ అండ్ స్పెషల్ కాంట్రాక్ట్స్, పబ్లిక్ లైట్స్ అంటే పంచాయతీ నుండి కలెక్ట్ చేసుకుంటారు. రెంటల్ ఆఫ్ మీటర్స్, రెంట్ రిసీవబుల్స్, ట్రాన్స్ఫర్ ఫీ అంటే మీటర్స్ని ట్రాన్స్ఫర్ చేయడము, లేదు కొన్ని ఎక్విప్మెంట్స్ని ట్రాన్స్ఫర్ చేయడము, అదర్ ఇన్కమ్స్, మిస్లేనియస్ రిసిప్ట్స్, సేల్ ఆఫ్ ఆర్చెస్. దీస్ ఆర్ ది నెక్స్ట్ బై రీకనెక్షన్ అండ్ డిస్కనెక్షన్ అంటే మనము ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయలేదనుకోండి, దానికి సంబంధించి మనకి డిస్కనెక్ట్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి మనం దాన్ని వర్క్ చేసే విధంగా చేసుకోవాలి అనుకుంటే అలాంటప్పుడు మనకి కొంచెం ఛార్జెస్ పడతాయి. అలాంటప్పుడు డిస్కనెక్షన్ ఫీజు, తర్వాత రీకనెక్షన్ చేసినప్పుడు వచ్చేటువంటి ఫీజు, ఇలాగే సేల్ ఆఫ్ యాషెస్, ఇవన్నీ కూడా మనకి ఇన్కమ్స్ కిందకి వస్తాయి. ఈ ఇన్కమ్స్ అన్నీ కూడా మనము డెబిట్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే బ్యాడ్ డెట్స్ ఇవన్నీ డెబిట్ చేస్తాం. చేసిన తర్వాత బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే, అంటే క్రెడిట్ సైడ్ కంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉండి డెబిట్ సైడ్ తక్కువ ఉంటే మనకి నెట్ రెవెన్యూ అకౌంట్ ఉండేటువంటి బ్యాలెన్స్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఆ బ్యాలెన్స్ ని నెట్ రెవెన్యూ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాగే మనకి ఒకవేళ ఇక్కడ వచ్చినా కూడా, అంటే క్రెడిట్ సైడ్ వచ్చినా కూడా మనకి టోటల్ ఇన్కమ్స్ లో నుండి తీసినప్పుడు కూడా మనకి వచ్చే బ్యాలెన్స్ ని రెవెన్యూ అకౌంట్ కి, ఇక్కడ నుండి వచ్చేటువంటి క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ అయినా డెబిట్ సైడ్ బ్యాలెన్స్ అయినా ఏది వచ్చినా కూడా వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ టు నెట్ రెవెన్యూ అకౌంట్. నెట్ రెవెన్యూ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. నెట్ రెవెన్యూ అకౌంట్ లో ఏమవుతుందంటే ఏ విధంగా మనము వచ్చినటువంటి ప్రాఫిట్ ని, ఏ విధంగా అంటే ఫర్మ్ కి వచ్చినటువంటి ప్రాఫిట్ ని ఏ విధంగా ఉండేటువంటి అదర్ ఎక్స్పెన్సెస్ కి యూటిలైజ్ చేశాము అనేది నెట్ రెవెన్యూ అకౌంట్ కి వస్తుందన్నమాట. ఈ నెట్ రెవెన్యూ అకౌంట్ లో చూడండి, బ్యాలెన్స్ అంటే అక్కడ నెట్ రెవెన్యూ అకౌంట్ లో క్రెడిట్ వైపు వచ్చిన బ్యాలెన్స్ ని డెబిట్ వైపు ట్రాన్స్ఫర్ చేస్తాము. అలాగే డెబిట్ వైపు వచ్చింది క్రెడిట్ వైపున ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, కంటింజెంటీ రిజర్వ్, ఇంట్రెస్ట్ ఆన్ డెబెంచర్స్, డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్, రిజర్వ్ ఫండ్, రిబేట్ ఆఫ్ కస్టమర్స్. దీస్ ఆర్ ది ఎక్స్పెండిచర్స్. ఇవన్నీ కూడా అంటే ఖర్చులు అనొచ్చు. వీటికన్నిటికి కూడా మనము పే చేసి ఉంటాము. ఇవన్నీ కూడా జస్ట్ లైక్ ఎక్స్పెండిచర్స్. పే చేసినటువన్నిటిని డెబిట్ వైపున ఇస్తాము. ఇవన్నీ కూడా ఇన్కమ్స్ అన్నమాట. చూడండి, బ్యాలెన్స్ బ్రాడ్ ఫార్వర్డ్ ఫ్రమ్ రెవెన్యూ అకౌంట్. రెవెన్యూ అకౌంట్ ఇది లాస్ట్ ఇయర్ బ్యాలెన్సెస్ ఉంటే వస్తాయి. ఇవి వచ్చి బ్యాలెన్స్ వచ్చి రెవెన్యూ అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి అమౌంట్. నెక్స్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, మన అమౌంట్ ఏమైనా బ్యాంక్ లో ఉంటే దాని ఇంట్రెస్ట్. బ్యాలెన్స్ షీట్ ఈ అమౌంట్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైతే ఉంటుందో డెబిట్ వైపునున్నా క్రెడిట్ వైపునున్నా ఈ బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే
మనము జనరల్ బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ బ్యాలెన్సెస్ ఉంటే జనరల్ బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది వచ్చి నెట్ రెవెన్యూ అకౌంట్. నెక్స్ట్ వన్ వచ్చి క్యాపిటల్ అకౌంట్. ఈ క్యాపిటల్ అకౌంట్ మాత్రం మనకు కొంచెం కొత్తగా ఉంటుందమ్మా. ఈ క్యాపిటల్ అకౌంట్లో చూడండి. సో క్యాపిటల్ అకౌంట్, దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆన్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అన్నా అనొచ్చు, లేదంటే రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ అన్నా అనొచ్చు. దీంట్లో ఈ పక్క అంతా చూడండి ఎక్స్పెండిచర్ అంటాం. సో ఇక్కడ వచ్చి రిసిప్ట్స్ అంటే మనకి ఏ రూపంలో అమౌంట్ అంతా వస్తోంది అనేది తెలియజేయడానికి రిసిప్ట్స్ అంటారు. చూడండి, ఈక్విటీ షేర్స్ రూపంలో, ప్రిఫరెన్షియల్ షేర్స్, షేర్ ప్రీమియం రూపంలో, డెబెంచర్స్, లోన్స్, కాల్స్ ఇన్ అడ్వాన్స్, అదర్ రిసిప్ట్స్. ఈ రూపంలో ఫర్మ్లోకి మనకి అమౌంట్ అనేది వస్తోంది. సో ఇది వచ్చి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటారు. మనకు వచ్చేటువంటి మార్గాలు, ఈ మార్గాల నుండి మనకి ఫండ్స్ వస్తుంది. దీన్నే ఏమంటారంటే రిసిప్ట్స్ అంటారు. సో క్యాపిటల్ అకౌంట్లో మనం రైట్ సైడ్న ఫర్మ్లోకి వచ్చే వాటిని నోట్ చేస్తాం జరుగుతుంది. దాన్నే ఏమేమి రూపంలో వస్తాయంటే ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్షియల్ షేర్స్, షేర్ ప్రీమియం రూపంలో, డెబెంచర్స్, లోన్స్, కాల్స్ ఇన్ అడ్వాన్స్, అదర్ రిసిప్ట్స్ రూపంలో మనకి ఫర్మ్లోకి క్యాష్ అనేది వస్తుంది. ఈ వచ్చినటువంటి క్యాష్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్లో చూపిస్తాం. ఈ ఎక్స్పెండిచర్లో ఏమేమి యూటిలైజ్ చేస్తున్నాము, వచ్చినటువంటి డబ్బుల్ని ఏ విధంగా వాడుతున్నాము అనేది చూపిస్తాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ల్యాండ్ ఇంక్లూడింగ్ లా చార్జెస్, తర్వాత బిల్డింగ్స్, ప్లాంట్, అన్ని రకాలైనటువంటి ఫిక్స్డ్ అసెట్స్, టోటల్ ఫిక్స్డ్ అసెట్స్. అండ్ దీస్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ విల్ బి నోటెడ్ ఇన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ వచ్చి ఏ విధంగా మనము ఏ విధంగా అయితే ఈ డబ్బుల్ని, ఇక్కడ వచ్చినటువంటి డబ్బుల్ని ఇక్కడ యూటిలైజ్ చేసాము అనేది ఇక్కడ చూపిస్తాం. దాన్నే ఎక్స్పెండిచర్ అంటాం. ఇక్కడ 3 కాలమ్స్ చూడండి. ఇది వచ్చి ఎక్స్పెండిచర్ అప్ టు ఎండ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్, లాస్ట్ ఇయర్ దాకా మనం ఎంతైతే ఎక్స్పెండిచర్ చేసాము, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కానీ, ల్యాండ్ కానీ, బిల్డింగ్ అంటే లాస్ట్ ఇయర్ వరకు ఉన్నటువంటి బ్యాలెన్సెస్ ఇక్కడ నోట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ద ఇయర్, ఈ ఇయర్లో ఎంత ఖర్చు పెడుతున్నాం, వాటిని కొనుగోలు చేయడానికి, వాటిని పర్చేస్ చేయడానికి, హౌ మచ్ అమౌంట్ విల్ బి స్పెంట్ ఆన్ దిస్ ఇయర్ ఫర్ పర్టికులర్ ఐటమ్. ఈ పర్టికులర్ ఐటెంకి ఎంత ఖర్చు చేశాము అనేది ఇక్కడ తెలుస్తుంది ఈ ఇయర్లో. ఈ రెండింటిని యాడ్ చేస్తే, అంటే ప్రీవియస్ ఇయర్ది ఈ ఇయర్ది యాడ్ చేస్తే టోటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ పైన ఈ రెండు కలిపామనుకోండి టోటల్గా ఎంత ఇన్వెస్ట్ చేస్తాము. నెక్స్ట్ ప్లాంట్ పైన ఈ రెండు కలిపామనుకోండి ఇక్కడ ఎంత టోటల్. ఈ విధంగా ఇక్కడ ఎట్లయితే ప్రీవియస్ ఇయర్, ప్రెసెంట్ ఇయర్ టోటల్ ఉంటుందో ఇలా ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. రిసిప్ట్స్ అంటే వచ్చిన డబ్బులు లాస్ట్ ఇయర్ వరకు ఎంత, ఈ ఇయర్ వరకు, ఈ ఇయర్ ఎంత, టోటల్ ఎంత అనేది మనము ఈ మూడు కామన్గా వస్తాయమ్మా. ఇక్కడ వచ్చి ఎక్స్పెండిచర్ ప్రీవియస్ ఇయర్ వరకు, ఇది ప్రెసెంట్ ఇయర్ వరకు, ఈ రెండు కలుపుకుంటే టోటల్ ఎంత. ఇక్కడ కూడా అంతే, మనకు వచ్చినటువంటి డబ్బులు లాస్ట్ ఇయర్ వరకు ఎంత ఉన్నాయి, ఈ ప్రెసెంట్ ఇయర్లో ఎంత ఉంది, టోటల్ కలిపితే ఎంత. ఇలా నోట్ చేసి ఈ బ్యాలెన్సెస్ లాస్ట్లో చూడండి అమ్మా, ఈ బ్యాలెన్సెస్ ద బ్యాలెన్స్ ఆఫ్ ది క్యాపిటల్ అకౌంట్ క్యారీ టు జనరల్ బ్యాలెన్స్ షీట్. సో ఈ బ్యాలెన్సెస్ ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇవి అసెట్స్ కదమ్మా, దీనికి సంబంధించినవి అసెట్స్ వైపుకి బ్యాలెన్స్ షీట్లో, ఈ లైబిలిటీకి సంబంధించినవి ఇవి చూడండి, ఇవి వచ్చి క్యాపిటల్కి సంబంధించి, ఇవి వచ్చి ఇటువైపున నోట్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీగా జనరల్ బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ అకౌంట్ నుండి ఈ అసెట్స్వి ఇక్కడికి వస్తాయి. అలాగే ఈ రిసిప్ట్స్కి సంబంధించినవి మామూలుగా మనకి బ్యాలెన్స్ షీట్లో ఏమవుతుంది చూడండి, ఈ పక్కంతా అసెట్స్ వాల్యూస్ వేస్తాము, ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత కరెంట్ అసెట్స్ వస్తాయి. అలాగే ఇక్కడ ఉండే ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూస్ వర్త్ అంతా కూడా ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అలాగే ఇక్కడ ఉండేటువంటి టోటల్ లైబిలిటీకి సంబంధించిన ఐటమ్స్ అంతా కూడా ఎక్కడికి వస్తాయంటే ఇటు పక్కకి రావడం జరుగుతుంది. ఆ విధంగా మనము టోటల్ ఫిగర్స్ని నోట్ చేయడం అనేది జరుగుతుంది. సో టోటల్గా మనకి ఇక్కడ 6 lakhs వచ్చింది అనుకోండి, 6 lakhsని అంటే ఈ ఇయర్కి ఇప్పటి వరకు ఉండేటువంటి బ్యాలెన్స్ 6 lakhs ఉందనుకోండి, ఆ 6 lakhsని ఇక్కడ చూపిస్తాము. అలాగే ఇక్కడ ఉండేటువంటి బ్యాలెన్సెస్ని ఇక్కడ నోట్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ వన్ జనరల్ బ్యాలెన్స్ షీట్. జనరల్ బ్యాలెన్స్ షీట్లో ఏం చెప్పాను, క్యాపిటల్ అకౌంట్స్లో నుండి వచ్చినవి వస్తాయి. నెక్స్ట్ వచ్చి కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ వస్తాయి. సో ఇవన్నీ చూడండి, స్టోర్స్ ఇన్ హ్యాండ్, సన్రీ డెటార్స్, సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్. ఇక్కడ వచ్చి కరెంట్ లైబిలిటీస్, స్పెషల్ ఐటమ్స్, చూడండి ఫండ్స్ వచ్చాయి. సో ఈ ఫండ్స్ తర్వాత ఇవి వచ్చి క్రెడిటార్స్ ఇవి మాత్రము మనము ఇక్కడ మనకు వస్తాయి. అలాగే సన్రీ క్రెడిటార్స్ ఫర్ మనకి జనరల్ బ్యాలెన్స్ షీట్లో ఇటు పక్కన వచ్చి ఫండ్స్, కరెంట్ లైబిలిటీస్ వస్తాయి. అలాగే క్యాపిటల్ అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్, ఇక్కడ వచ్చి క్యాపిటల్ అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ ప్లస్ కరెంట్ అసెట్స్ అనేటివి వస్తాయి.